ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున వెంకటరామిరెడ్డి గారు వారి ఈ యొక్క కమిటీలో ఉండే అందరూ కూడా మనం ఉదయగిరి నియోజకవర్గంలో ఈ నెల్లూరు జిల్లాలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అనేది మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు అనేది ఎడ్యుకేషన్ సెంటర్గా గత 30 ఏళ్ళ నుంచి కూడా ఇది బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈరోజు రాజేష్ సత్యనారాయణ గారు పెద్దలు మా అన్నకు చదువు చెప్పాడు. ఆ టైంలో ఆయన స్కూల్ పెట్టి బుచ్చేడిపాళెంలో ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసేవాళ్ళు. అక్కడ మా అన్న చదువుకున్నాడు. మేము బాగా ఆయన దగ్గర చదువుకోలేదు, కానీ ఆయన శిష్యులుగా మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కానీ వేరే ఉన్నప్పుడు కూడా వింజమూరు టౌన్కి వస్తే ఆయన పోయి కలిసేది. ఒక మంచి భావాలు, మరి విద్యకు ఉండే ఆ ప్రాధాన్యత మరి ఎంతో ఆయన ఈ ప్రాంతానికి చేశారు. మరి ఈరోజు ఒక టాలెంట్ టెస్ట్ అని మన ఉపాధ్యాయ సంఘం వాళ్ళు ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే 8 మండలాల్లో ఉండే 55 హై స్కూళ్ళల్లో ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి మరి పెద్దలు సతీష్ రెడ్డి గారు ఆయన కూడా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతం నుంచి చదువుకొని అంచెలంచెలుగా ఈ భారతదేశంలో మరి ఎటువంటి మరి రక్షణ శాఖ కానీ అదేవిధంగా ఏరోనాటిక్స్లో కానీ గత 10-15 ఏళ్ళ నుంచి ఆయన యొక్క చూస్తుంటారు, అందరం కూడా చదువుకున్న వాళ్ళం. ఆయన అంచెలంచెలుగా మరి ఒక ఎంతో ఈ 10-15 ఏళ్ళలో ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇన్ని రోజులు ఆ సెంట్రల్ దాంట్లో నేను చూడలే ఇప్పుడు కూడా గతంలో 20 ఏళ్ళ నుంచి. ఆ యొక్క పట్టుదల ఆ కుంఠిత దీక్ష ఆయన ఆ విధంగా నడిపిస్తుంది. మనం ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అదేవిధంగా మన శాసనసభ్యులు కష్టపడి మామూలుగా ఇక్కడ మనలాగా వీధి బడిలో ఇంకా వింజమూరు పెద్దూరు, మా ఊరు కూడా పెద్దూరు, మన సురేష్ గారి ఊరు ఎర్రమరెడ్డిపల్లి అని వరుగుంటపాడు మనలో చిన్న గ్రామం. 500 ఓట్లు ఉన్నాయి, 50 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ చదువుకొని అంచెలంచెలుగా ఈరోజు మరలా మన ప్రాంతానికి శాసనసభ్యులు అయ్యారు. అంటే ఏమి శాసనసభ్యులే కాదు, ఒక సైంటిస్టే కాదు, ఒక ఐఏఎస్ఏ కాదు, ఒక ఐపీఎస్ఏ కాదు, ఏది కావాలన్నా పట్టుదల ఉండాలి, మరి క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇవన్నీ కూడా పెద్దలు మన చెప్తూ ఉంటారు, మన గురువులు. మామూలుగా ఈ టెక్నాలజీ ఒకటి వచ్చిన తర్వాత రకరకాలుగా ఇవి పక్కదారులు తొక్కుతున్నాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఈరోజు పల్లెల్లో ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బిడ్డలు ఏ విధంగా చదివించుకోవాలి, మరి వాళ్ళని ఏ విధంగా మనం బాగా చదివించి వాళ్ళకు మంచి జరిగేదానికి మన కార్యక్రమం ఏందని ప్రతిరోజు దినచర్యగా ప్రతి తల్లి తండ్రి గ్రామాల్లో కష్టపడుతున్నారు మన ప్రాంతంలో. ఈ మధ్య నేను నెల్లూరులో ఉన్నా, నా భార్య నేను ఉన్నా. ఒక ఆమె ప్రతి నెల వస్తుంది మా బజారుకు. మామూలుగా ఆమె పని 2 మూటలు నెత్తిన పెట్టుకుంటుంది, 1 మూట చేతిలో పట్టుకుంటుంది, బొరుగులు, బఠానాలు, ఉప్పు శనగలు. ఆమె ప్రతి నెల వస్తూ ఉంటుంది. మామూలుగా మా ఆవిడ కొనుక్కుంటుంది. మామూలుగా సేర్లు, అద్దలు అంటారు మన పల్లెల్లో. అవి ఎంతమ్మా అంటే 30 రూపాయలు అన్నదన్న. పోయిన నెలలో 25 రూపాయలకి ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఒక 5 నిమిషాలు ఏంది మన్నిస్తూ అప్పుడు ఇస్తూ అని మాట్లాడుకున్నారు. సరే పాపం ఆమె తగ్గి 25 రూపాయలకు ఇచ్చేసింది. ఈ లోపల మా భార్య ఇంట్లో పోయింది, డబ్బులు తేను, తర్వాత స్టీల్ పాత్ర తేను. నేను ఆమెను అడిగా, అమ్మ నీకు ఎంత మిగులుతాయమ్మా అని. ఆమె అన్న మాట ఏంటంటే, అన్న నాకు రోజుకు 400 మిగులుతాయన్నా, నా భర్త స్కూటీకి 10 మూటలు కట్టుకుంటాడన్నా, ఆయన 1000 రూపాయలు తెస్తాడన్నా, మా ఇద్దరికి కలిసి 1400 డబ్బులు వస్తాయన్నా, నేను 2 బిడ్డలను కాన్వెంట్లో చదివిస్తున్నానని ఒక గ్రేట్గా చెప్పింది ఆ మహిళ. ఇట్లా
ప్రతి తల్లి తండ్రి ఈరోజు ఉపాధి హామీ పోతున్నారు, కూలి పని పోతున్నారు. మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మన ప్రాంతం పనిని మహాలక్ష్మిగా చూస్తారు. మరి పనిని మహాలక్ష్మిగా చూసే సంప్రదాయం మన ప్రాంతంలో ఉంది.